బోనాల జాతరకు సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. 1500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారని తెలిపారు అధికారులు. 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బోనాల ఏర్పాట్లపై సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి మరిన్ని విషయాలు అజయ్ అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నింటినీ కూడా దాదాపుగా పూర్తి చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మరికొన్ని గంటల్లోనే బోనాలకు సంబంధించి జాతర ప్రారంభం కానున్న క్రమంలో దేవాలయం ఏదైతే టెంపుల్ మొత్తాన్ని కూడా పూర్తిగా సుందరీకరణ చేస్తున్న పరిస్థితి. అటు పూలతో అటు లైట్లతో మొత్తం కూడా అలంకరిస్తున్న సిచ్యువేషన్. సో అవి కూడా తుది దశకు చేరుకున్నాయి. ఎందుకంటే ఈరోజు తెల్లవారు అర్ధరాత్రి మొత్తం కూడా ఏదైతే ఆ చిన్న చిన్న పనులు ఉన్నాయో టెంపుల్ పరిసరాల్లో అటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తే దాంతోపాటు పోలీసు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి. దాదాపు 1500 మంది ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించి పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది దాదాపు 6 క్యూ లైన్లని ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్లకు సంబంధించి దాదాపు ప్రతి క్యూ లైన్ సంబంధించి ఒక 16 ఫీట్కి ఒక ఎమర్జెన్సీ గేట్. ఎందుకంటే అనుకోకుండా చాలా వరకు భక్తులు ఒకేసారి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రతి ఏడాది మనం చూస్తున్నాం. సో ప్రతి క్యూ లైన్లో కూడా ఒక 16 ఫీట్ డిస్టెన్స్లో ఒక ఎమర్జెన్సీ గేట్ని అక్కడ నుండి బయటికి రావడానికి ఏర్పాటు చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంట్లో ప్రత్యేకంగా బోనాలతో వచ్చే వారి కోసము 2 ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మరో 2 క్యూ లైన్లు ఏదైతే దేవాలయం సంబంధించి ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే పాసులు ఎవరికైతే కొందరికి అధికారికంగా పాసులు జారీ చేశారో వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. మిగిలిన క్యూ లైన్లు అన్ని కూడా సామాన్య భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తుంటారో వాటి కోసము ఏర్పాటు చేశారు. సో పూర్తి స్థాయిలో కూడా బోనము సమర్పించేందుకు వచ్చే వారికి క్యూ లైన్లకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికార యంత్రాంగము చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. దీంతో పాటు ప్రసాదాలకు సంబంధించి ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రసాదాల కౌంటర్లని ఏర్పాటు చేయడంతో పాటు ఈసారి గతంతో పోల్చుకుంటే కొంచెం ప్రసాదాల కౌంటర్లను కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తక్కువ ఉండడం వల్ల పబ్లిక్ ఒకేసారి జామ్ అవ్వడము, ఆ ప్రసాదాలకు సంబంధించి అక్కడ కొంతవరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు భావించిన క్రమంలో ఈసారి కొంత ఎక్కువ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ప్రస్తుతము అంచనాన్ని బట్టి ఈ ఆదివారం సోమవారం సంబంధించి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు దాదాపు 10 నుండి 15 లక్షల మంది భక్తులు ఈసారి పాల్గొనే అవకాశం ఉన్నట్లు కొంతవరకు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే పూర్తిగా కూడా ఏర్పాట్లను చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతము ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద నెలకొంది. దీంతో పాటు బోనాల జాతర అంటేనే గుర్తొచ్చేది శివసత్తులు. సో శివసత్తుల కోసము ఆ ప్రత్యేకమైన టైంని ఈసారి కేటాయించారు. ఎందుకంటే ఉదయం వేళలా కొంతవరకు రద్దీగా ఉంటుంది. ఆ టైంలో శివసత్తులు వస్తే కొంతవరకు డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. పబ్లిక్కి శివసత్తులకు మధ్య కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి శివసత్తుల దర్శనం కోసము ఈసారి ప్రత్యేకంగా మధ్యాహ్నము 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కేవలం శివసత్తుల దర్శనాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు బోనాలకు సంబంధించి టెంపుల్ వద్ద మాత్రం అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. చిన్న చిన్న పనులు ఏవైతున్నాయో అవి తెల్లవారుజామున వరకు కూడా పూర్తి చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా శివసత్తులతో పక్కన చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళందరినీ కూడా ఎలవ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక్కో శివసత్తుతోటి 5గురిని మాత్రమే టెంపుల్ లోపలికి ఎలవ్ చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా 2 రోజుల పాటు జరిగే ఈ బోనాల జాతరకు సంబంధించి పూర్తిగా పోలీస్ అధికారులు అయితే ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయిన పరిస్థితి. బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. వాహనాలకు సంబంధించి కూడా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ సంబంధించిన పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇటు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటు బందోబస్తు సంబంధించి బిజీగా ఉంటాయి. ఇటు ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాంతోపాటు నిఘా నేత్రాలను కూడా ఎక్కడికక్కడ దాదాపు 100 సీసీ కెమెరాలని ఉజ్జయిని మహంకాళి దేవాలయం పరిసర ప్రాంతాల్లో కేవలము ఈ 2 రోజుల బోనాల జాతరకు సంబంధించి మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది సీసీ కెమెరాల ద్వారా
ఇక్కడే మహంకాళి పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి అక్కడ నుండి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటు షీ టీమ్స్ సంబంధించి మహిళల భద్రత కోసం, ఎందుకంటే అంతా మహిళలు వస్తుంటారు కాబట్టి ఆకతాయిలు కూడా ఇక్కడ రెచ్చిపోయే అవకాశం ఉంది. గతంలో అలాంటి సందర్భాలు, అలాంటి ఘటనలు కూడా జరిగాయి కాబట్టి షీ టీమ్స్ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేసినట్లు పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే బోనాల జాతర ప్రారంభం కానున్న క్రమంలో ఇటు పోలీస్ అధికారులు, దాంతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. కానీ బోనాల జాతరకు సంబంధించి ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అనుకోని ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడా కూడా విఘాతం ఏర్పడకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయి చర్యలు, పూర్తి స్థాయి ఏర్పాట్లు టెంపుల్ వద్ద చేసిన పరిస్థితి నెలకొంది.